జరిగిందా ఇదే ఇక్కడే దీని బండి బయట రాట్లా కొడతాం నేను చూడండి బాగా దీనికి రండి అబ్బాయి ఒరే అబ్బాయి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పర్సనల్ కాదు జనరల్గా గంజాయి తాగేవాళ్ళు గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారా నాటు సారా కాసి అమ్మేవాళ్ళు రోజు తాగి నైట్ చెప్పండి రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేస్తున్నారా మీరు పాఠశాల మీరు బండిలో 2 వీలర్ వాడేటప్పుడు వాడుతున్నారా హెల్మెట్ వాడండి మాదక ద్రవ్యాలు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజిత వేజన్ల ఆదేశాల ప్రకారం ఈరోజు మేము అల్లూరు సెటిల్మెంట్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఉండే ప్రతి ఇంటికి కూడా మా సిఐ ఎస్ఐలు పార్టీలుగా ఏర్పడి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇళ్లలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా, గంజాయి లాంటివి, మాదక ద్రవ్యాలు లాంటివి లేదా నాటు సారాయి లాంటివి కానీ
ఇంకేమన్నా ఇల్లిసిట్ వెపన్స్ కానీ ఏమైనా ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది ఇంటింట్లో కూడా. ఈ సందర్భంగా 12 టూ వీలర్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు, సరైన పత్రాలు లేవు, వాటిని సీజ్ చేయడం జరిగింది. 3 సస్పెక్ట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా 3 సస్పెక్ట్స్ని అదుపులో తీసుకున్నాం. స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కూడా విచారించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గంజాయి ఎవరైనా అమ్ముతున్నారా, తాగుతున్నారా, లేకపోతే ఇంకేమైనా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా, యాక్సిడెంట్ సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, హెల్మెట్ వాడకము, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగినప్పుడు బండ్లు నడపకూడదు, ఓపెన్ గా డ్రింక్ చేయకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు అనుమానం వచ్చిన ఏరియాలంతా కూడా కార్డనల్ సెర్చ్ కంటిన్యూ చేస్తాము. ప్రజలంతా కూడా శాంతి భద్రతలో సుఖంగా ఉండాలని, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా లేదా శాంతి భద్రతల విషయంలో లేదా గంజాయి అమ్మకందారులు ఎవరైనా తెలుసున్నా, తాగే వాళ్ళు ఎవరైనా తెలుసున్నా కూడా, ఎవరైనా రౌడీజం చేయడము ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా మాకు సీక్రెట్గా ఫోన్ చేస్తే మేము తగు చర్యలు తీసుకుంటాము. శ్రీధర్, డిఎస్పీ కావలి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ సంక్రాంతి సందర్భంగా ప్రశాంతంగా చేసుకోవాలని. పేకాట ఆడటం కానీ ఇట్లాంటివి నేరం అవుతాయి. వీటి మీద రైడ్స్ కూడా ముమ్మరంగా ఉంటాయి. ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా కోళ్ళ పందాల్లో పాల్గొనొద్దండి. పేకాట ఆడటం ఇట్లాంటివి కూడా ఆపేయండి. ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. శ్రీధర్.